Good afternoon, students. My name is K. Sushma. I am working as a lecturer in economics at SV Government Arts and Science College, Palem, Nagar Karnool district. ఈరోజు మనం BA సెకండ్ ఇయర్ వారికి BA సెకండ్ సెమ్ వారికి ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలు దేనిపైన ఉంటాయో తెలుసుకుందాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం అంటేనే నిరాటంకంగా ధరల పెరుగుదల ఉంటుంది. నిరంతరాయంగా ధరల పెరుగుదల కొనసాగుతూ ఉండే స్థితిని ద్రవ్యోల్బణం అంటాము. అంటే ఒకేసారి ధరల స్థాయి పెరిగి ఆగిపోతే అది ద్రవ్యోల్బణం కాదు. ధరలు ఎడతెగకుండా పెరుగుతూ ఉంటేనే దాన్ని ద్రవ్యోల్బణం అంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఈ ద్రవ్యోల్బణం కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే ఈ ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి మీద ఉంటుంది, పంపిణీ మీద ఉంటుంది, సమాజంలోని వివిధ వర్గాలపైన కూడా ఈ ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఉత్పత్తి పైన ద్రవ్యోల్బణ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ద్రవ్యోల్బణం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ చెడు ప్రభావాలే కాకుండా కొన్ని మంచి ప్రభావాలని కూడా చూపిస్తుందని చెప్పవచ్చు. అంటే కొన్నిసార్లు ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకని అంటే నిశ్చలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను, అంటే ఎలాంటి చలనం లేని ఆర్థిక వ్యవస్థను చలనాత్మకంగా అభివృద్ధి పథంలో పయనించేలాగా ఈ ద్రవ్యోల్బణం చేస్తుంది. అంటే ఉత్పత్తిదారులకి లాభాలు పెరిగితే ఆర్థిక వ్యవస్థ చలనాత్మకమైతే ఉత్పత్తిదారులు ఎక్కువ ఉత్పత్తి చేసి లాభాలను పెంచుకుంటారు. లాభాలు పెరగటం వల్ల వారు పెట్టుబడిని కూడా పెంచటం జరుగుతుంది. ఎప్పుడైతే పెట్టుబడి పెరుగుతుందో ఉద్యోగిత పెరుగుతుంది, శ్రామికుల ఆదాయాలు పెరుగుతాయి. దీనివల్ల శ్రామికుల ఆదాయాలు పెరిగితే వారి కొనుగోలు శక్తి పెరిగి డిమాండ్ పెరిగి మళ్ళీ ఉత్పత్తిదారులకి లాభాలనే వస్తాయి. కాబట్టి తక్కువ మోతాదులో ఉండే ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధిని చలనాత్మకం చేస్తుందని చెప్పవచ్చు. అంటే ఉత్పత్తి పైన ఎప్పుడు చెడు ప్రభావాలే కాకుండా కొన్ని మంచి ప్రభావాలను కూడా చూపిస్తుంది ద్రవ్యోల్బణం. అది కూడా తక్కువ మోతాదులో ఉండే ద్రవ్యోల్బణం ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పవచ్చు. ఉత్పత్తి మీద తర్వాత పంపిణీ మీద ద్రవ్యోల్బణం ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. పంపిణీ మీద అంటే ఆదాయ సంపద పంపిణీ పైన కూడా ద్రవ్యోల్బణం తన ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే నిలకడగా చాలా కాలం కొనసాగే ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఆదాయం సంపద పునఃపంపిణీ అయి ధనిక వర్గాలకు ఎక్కువ లాభం వస్తుంది. ఎవరైతే పేద శ్రామికులు ఉంటారో, అంటే వేతనాన్ని కోసం పనిచేసే శ్రామికులు ఉంటారో వారిని మరీ పేదవారిని చేస్తుంది, ధనికులను మరీ ధనికులుగా తయారు చేస్తుంది ఈ ద్రవ్యోల్బణం. అంటే పంపిణీ పైన ప్రభావాన్ని చూపించడమే కాకుండా ఆర్థిక అసమానతలకు దారితీస్తుందని చెప్పవచ్చు. అంటే ఉన్నవారిని ఇంకా ఉన్నవారిగాను, పేదవారిని ఇంకా పేదవారిగాను పంపిణీ పైన ప్రభావాన్ని చూపిస్తుంది ద్రవ్యోల్బణం. ఇప్పుడు సమాజంలోని వివిధ వర్గాలపైన ద్రవ్యోల్బణం ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. ఫస్ట్ రుణదాతలు, రుణగ్రహీతలు. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు రుణగ్రహీతలు అంటే అప్పు తీసుకున్న వారికి లాభం, అప్పు ఇచ్చిన వారికి అంటే రుణదాతలకు నష్టం. ఎందుకని అంటే
అప్పు తీర్చేటప్పుడున్న ధరలు అప్పు తీసుకున్నప్పుడున్న ధరల కన్నా ఎక్కువగా ఉంటే, అంటే ధరల స్థాయి పెరిగితే అప్పు తీర్చిన ద్రవ్యానికి తక్కువ కొనుగోలు శక్తి ఉంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో అప్పు ఇచ్చిన వారు అంటే రుణదాతలు నష్టపోతారు. అంటే రుణగ్రహీతలేమో లాభపడతారు, రుణదాతలేమో నష్టపోతారని చెప్పవచ్చు. నెక్స్ట్, వ్యాపారస్తులపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. ద్రవ్యోల్బణం వల్ల లాభపడే వారిలో ముఖ్యమైన వారెవరు అంటే వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులు, మధ్యవర్తులని చెప్పొచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ధరలు పెరిగినంతగా ఉత్పత్తి వ్యయాలు పెరగకపోవడం వల్ల తమ దగ్గరున్న వస్తువులను ఎక్కువ ధరలకి అమ్ముకొని లాభాలను పొందుతారు. అంటే వారు తెచ్చిన వస్తు ధర కన్నా ధర పెరగడం వల్ల రెండింతలై ధరలు లాభాలు విపరీతంగా వారు ఆర్జిస్తారు. అంటే ఎక్కువ లాభాలను పొందేది ద్రవ్యోల్బణం వల్ల ఎక్కువ లాభాలను పొందేవారు వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులు అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఉద్యోగస్తులు, శ్రామికులు. ద్రవ్యోల్బణ సమయంలో ధరలు పెరిగినంత వేగంగా శ్రామికులకు వేతనాలు కానీ ఉద్యోగులకు జీతాలు కానీ పెరగవు. కాబట్టి బలమైన కార్మిక సంఘాలుంటే యజమానులకు వ్యతిరేకంగా పోరాడి ధరలు పెరిగిన స్థాయిలో వేతనాలను కూడా పెంచుకోగలుగుతారు. కానీ అందరూ శ్రామికులు, ఉద్యోగస్తులకు అలాంటి అవకాశం ఉండదు. కాబట్టి అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా వారి వేతనాలలో పెద్దగా మార్పు ఉండదు. కాబట్టి ద్రవ్యోల్బణ సమయంలో ఉద్యోగస్తులు కానీ శ్రామికులు కానీ నష్టపోతారని చెప్పవచ్చు. నెక్స్ట్, స్థిర ఆదాయ వర్గాల వారు. స్థిర ఆదాయ వర్గాల వారు అంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులు కానీ పెన్షన్ తీసుకునే ఉద్యోగస్తులు. నెక్స్ట్, నిర్దిష్ట వడ్డీ వచ్చే పొదుపులు గలవారు అంటే వడ్డీతో జీవించేవారు మొదలైన వారిపై అంటే స్థిర ఆదాయం వచ్చే వారిపై ద్రవ్యోల్బణ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకని అంటే ధరలు ఎంత పెరిగినా వారి ఆదాయం మాత్రం స్థిరంగా ఉంటుంది. కాబట్టి వీరి యొక్క వాస్తవిక ఆదాయం తగ్గిపోయి జీవన ప్రమాణ స్థాయి తగ్గిపోతుంది. అంటే ధరలు పెరిగినంత వేగంగా వీరి ఆదాయంలో ఎలాంటి మార్పు రాదు. కాబట్టి వీరి ఆదాయం, వాస్తవిక ఆదాయం తగ్గిపోయి జీవన ప్రమాణ స్థాయి తగ్గిపోతుంది. కాబట్టి స్థిర ఆదాయ వర్గాల వారిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ద్రవ్యోల్బణం అని చెప్పవచ్చు. తర్వాత పెట్టుబడిదారులు. సాధారణంగా పెట్టుబడిదారులు రెండు రకాలు ఉంటారు. అంటే ఇన్వెస్ట్ చేసేవారు రెండు రకాలు ఉంటారు. ఒకరు వాటాలలో, షేర్లలో పెట్టుబడి పెట్టేవారు. రెండవది బాండ్లలో, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టేవారు. మొదటి వారు అంటే వాటాలు, షేర్లు కొన్నవారికి వ్యాపార సంస్థలు లాభాలను పంచిస్తాయి. కాబట్టి వీరు లాభం పొందుతారు. ఎవరు? వాటాలలో, షేర్లలో పెట్టుబడి పెట్టేవారు ద్రవ్యోల్బణం వల్ల లాభాలను పొందుతారు. నిర్దిష్ట ఆదాయం వచ్చే బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టేవారు మాత్రం నష్టపోవడం జరుగుతుంది. అంటే రెండవ రకం, బాండ్లలో, డిబెంచర్లలో పెట్టుబడి పెట్టేవారు నష్టపోతారు. సాధారణంగా బాండ్లలో మధ్యతరగతి ప్రజలు, షేర్లలో ధనికులు పెట్టుబడి చేస్తారు. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది ధనికులకు లాభాలను, మధ్యతరగతి వారికి నష్టాలను కలిగిస్తుంది. అంటే ఇది కూడా ఆదాయ అసమానతలకు దారితీస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్, ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం విలువ ఎలా మారుతుందో చూద్దాం. ద్రవ్యం విలువ. ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరగటం వల్ల ద్రవ్యం విలువ పడిపోతుంది. ఎగ్జాంపుల్, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకుందాం.
ఇద్దరు చాలా సంపన్నులు. వీరిలో పెద్దవాడు విపరీతంగా పొదుపు చేసేవాడు, అంటే ఆదాయాన్నంతా బ్యాంకులో దాచుకునేవాడు. చిన్నవాడు తాగుబోతు, అంటే సంపద అంతా కోల్పోయి దరిద్రుడైనాడు. ఇలాంటి ద్రవ్యోల్బణం వల్ల పెద్దవాడు దాచుకున్న సొమ్ము కోల్పోయినందున ఇతడు దరిద్రుడైనాడు. ఖాళీ సీసాలు అమ్ముకొని తాగుబోతూ శ్రీమంతుడైనాడు. అంటే ఒక ఆర్థికవేత్త మాటల్లో దుకాణానికి జేబులో పట్టుకొని వెళ్ళి బుట్టల నిండా ఆహారం కొని తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు బుట్టల్లో డబ్బును తీసుకెళ్ళి జేబుల్లో ఆహారం తెచ్చుకుంటున్నామని ఆర్థికవేత్త అభిప్రాయపడ్డాడు. అంటే దీనివల్ల ఏమర్థమవుతుంది అంటే ధరలు పెరగడం వల్ల ద్రవ్యం యొక్క విలువ పడిపోతుంది. అంటే ఇంతకుముందు ఎలా చేసేవారు? జేబులో డబ్బులు తీసుకెళ్ళి బుట్టలో వస్తువులను తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు బుట్టలలో డబ్బులు తీసుకెళ్ళి జేబులో వస్తువులను తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే ద్రవ్యోల్బణం. ధరలు పెరిగి ద్రవ్యం విలువ అనేది మొత్తానికే పడిపోతుంది. ఇది ద్రవ్యం యొక్క విలువ పైన ద్రవ్యోల్బణ ప్రభావం. తర్వాత వినియోగదారులు. ద్రవ్యోల్బణం వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయేది వినియోగదారులే అని చెప్పవచ్చు. ఎందుకని అంటే ధరలు పెరగడం వల్ల ప్రజల వినియోగం తగ్గిపోతుంది, అంటే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల మిగిలిన వనరులను ప్రభుత్వం లోటు ద్రవ్యాన్ని ఉపయోగించి లేదా రుణాల సహాయంతో ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగానికి వనరులను బదిలీ చేయవచ్చు. అంటే ప్రజలు తగ్గించిన వినియోగాన్ని బలవంతపు పొదుపు అంటారు. చాలా దేశాల్లో ఈ బలవంతపు పొదుపును ఆర్థికాభివృద్ధి కోసం ఉపయోగించుకుంటారు. అంటే ద్రవ్యోల్బణం వల్ల అత్యధికంగా నష్టపోయేది వినియోగదారుడే. అంటే పెరిగిన ధరలను ధనవంతుడు వస్తువుల్ని కొనుక్కోగలుగుతాడు, కానీ పేదవారు వస్తువులను కొనుగోలు చేయలేరు. అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా వారి వినియోగం పెంచుకోలేరు. ఎందుకని అంటే వారి ఆదాయం తక్కువ కాబట్టి కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. సో పెరిగిన ధరలకు అనుగుణంగా వారు వినియోగాన్ని తగ్గించుకుంటారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం వ్యవసాయదారులపైన కూడా ఉంటుంది. ద్రవ్యోల్బణం వల్ల రైతులు లాభపడతారు. ఏ విధంగా అంటే 2 కారణాల వల్ల వీళ్ళు లాభపడతారు. ఒకటేమో ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలు పెరుగుతాయి కాబట్టి వ్యయం స్థిరంగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల పెద్ద రైతులు మాత్రమే లాభం పొందుతారు. చిన్న రైతులు పండించిన పంటను ఎక్కువ భాగం సొంత వినియోగానికి, అంటే విక్రయం కాగల మిగులు తక్కువగా ఉంటుంది కాబట్టి వీరు నష్టపోతారు. అంటే వ్యవసాయదారులపైన కూడా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ద్రవ్యోల్బణ ప్రభావం ప్రభుత్వం పైన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థలు 3 ఉంటాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వ రంగ ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ యాజమాన్యం ఎక్కువగా ఉంటుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగము 2 కలిసి సహజీవనం చేస్తాయి. అలాంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం చాలా పెద్దదిగా ఉంటుంది. ధరలు పెరిగితే వస్తు సేవలపైన కాకుండా ముడి పదార్థాల మీద ప్రభుత్వం చేసే వ్యయం పెరుగుతుంది. పన్నులు వ్యయం పెరగడం వల్ల ప్రభుత్వం ప్రజలపైన అధిక పన్నులను విధించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం కూడా ద్రవ్యోల్బణం వల్ల, అంటే ప్రభుత్వ వ్యయం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ద్రవ్యోల్బణం అనేది సమాజంలోని వినియోగదారులకు, రుణదాతలకు, వేతనాలు ఆర్జించే శ్రామికులకు, స్థిర ఆదాయాన్ని పొందే పెన్షనర్లకి, చిన్న చిన్న పెట్టుబడిదారులకు హానికరంగా ఉంటుంది.
మరి ఎక్కువగా లాభపడేది అమ్మకందారులు అంటే ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు, రుణగ్రహీతలు, వ్యవసాయదారులు, పెట్టుబడిదారులు. వీరంతా లాభపడి అంటే ద్రవ్యోల్బణం వల్ల బాగా లాభపడతారని చెప్పవచ్చు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం వివిధ రకాలైన ప్రభావాలనంటే ఉత్పత్తి మీద, పంపిణీ మీద, వివిధ సమాజంలోని వివిధ వర్గాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఆర్థిక అసమానతలను పెంచుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి కారణాలు. హౌ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇంత భయంకరమైన ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి 3 రకాలైన చర్యలున్నాయి. మానిటరీ మెజర్స్ అంటే ద్రవ్యపరమైన చర్యలు, ఫిజికల్ మెజర్స్ అంటే కోశపరమైన చర్యలు, అదర్ మెజర్స్ అంటే ఇతర చర్యలు. మానిటరీ మెజర్స్ అంటే ద్రవ్య కొలమానాలు, ఫిజికల్ మెజర్స్ అంటే కోశపరమైన కొలమానాలు, అదర్ మెజర్స్ ఇతర కొలమానాలు. అంటే ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి 3 రకాలైన, నివారించడానికి 3 రకాలైన చర్యలున్నాయి. అందులో మొట్టమొదటిది ద్రవ్యపరమైన చర్యలు. ఈ ద్రవ్యపరమైన చర్యలు అంటే దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం మన కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నియంత్రణ చేస్తుంది. అంటే ఆర్బీఐ ద్రవ్య విధానం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేస్తుంది. దేశంలో ద్రవ్య సప్లై పెరగడం వల్లనే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీన్ని అదుపు చేయడానికి కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ గుణాత్మక, పరిమాణాత్మక చర్యల ద్వారా ద్రవ్య విధానాన్ని కొనసాగిస్తుంది. ద్రవ్యోల్బణ నియంత్రణకు ద్రవ్యపరమైన చర్యలే సరైనవని సూచించిన ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్మన్. అంటే బ్యాంకు ద్వారా ద్రవ్యపరమైన చర్యలు తీసుకుంటేనే ద్రవ్యోల్బణం నియంత్రించవచ్చు అని చెప్పిన ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్మన్. ఇప్పుడు మనం ద్రవ్యపరమైన చర్యలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాంకు రేటు లేదా డిస్కౌంట్ రేట్లను పెంచడం. వాణిజ్య బ్యాంకులు అంటే ఆర్బీఐకి అనుబంధంగా పనిచేసే బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటిని వాణిజ్య బ్యాంకులు అంటున్నాం. ఎస్బీఐ కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంకులను మనం వాణిజ్య బ్యాంకులు అంటున్నాం. ఈ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద అప్పు తీసుకునేటప్పుడు తమ సెక్యూరిటీలను పెట్టి అప్పు తీసుకుంటాయి. అలా పెట్టి అప్పు తీసుకున్నప్పుడు ఆర్బీఐ నిర్ణయించే వడ్డీ రేటునే డిస్కౌంట్ రేటు లేదా బ్యాంకు రేటు అని పిలుస్తున్నాం. అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద అప్పు తీసుకునేటప్పుడు తమ సెక్యూరిటీలను ఉంచి అప్పు తీసుకుంటాయి. ఆ సెక్యూరిటీల పైన ఆర్బీఐ నిర్ణయించే వడ్డీ రేటునే బ్యాంకు రేటు లేదా డిస్కౌంట్ రేటు అని పిలుస్తున్నాం. అయితే ద్రవ్యోల్బణ సమయంలో బ్యాంకు రేటు పెంచితే వాణిజ్య బ్యాంకులు ప్రజలకిచ్చే రుణాలను వడ్డీ రేటు పెంచుతాయి. దీనివల్ల ద్రవ్య సప్లై తగ్గి ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న ఉద్దేశంతో ద్రవ్యోల్బణ సమయంలో ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే డిస్కౌంట్ రేట్ను పెంచుతుంది. ఆర్థిక మాంద్యకాలంలో తగ్గిస్తుంది. అంటే ఎటు తిరిగి ద్రవ్యోల్బణ కాలంలో తన ద్రవ్య విధానం ద్వారా ద్రవ్య సప్లైని తగ్గించడమే ఆర్బీఐ యొక్క ముఖ్య లక్ష్యము. అందుకనే ఈ బ్యాంక్ రేటును పెంచి ద్రవ్య సప్లైని తగ్గించి ద్రవ్యోల్బణాన్ని
తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది ఆర్బీఐ. సెకండ్, ఇంకొక చర్య ఏంటంటే ద్రవ్యపరమైన చర్య, నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం. దీన్నే సిఆర్ఆర్ అంటారు. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో వాణిజ్య బ్యాంకులు తాను స్వీకరించే డిపాజిట్లలో కొంత భాగాన్ని ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి. దీనినే నగదు నిల్వల నిష్పత్తి లేదా సిఆర్ఆర్ అంటాము. అంటే వాణిజ్య బ్యాంకులు ప్రజల నుంచి స్వీకరించే డిపాజిట్లలో కొంత భాగాన్ని కేంద్ర బ్యాంక్ వద్ద నిల్వ ఉంచాలి. దీనినే నగదు నిల్వల నిష్పత్తి అంటున్నాం. మరి ద్రవ్యోల్బణ సమయంలో ద్రవ్య సప్లైని తగ్గించడానికి ఈ సిఆర్ఆర్ను పెంచుతుంది ఆర్బీఐ. అంటే డిపాజిట్ చేసేది పెరుగుతుంది. దీనివల్ల వాణిజ్య బ్యాంకులకు రుణాలను ఇవ్వగలిగే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి పెట్టుబడి, ఉద్యోగిత, ఆదాయం, డిమాండ్లు తగ్గి ధరలు కూడా తగ్గుతాయి. దీంతో ద్రవ్యోల్బణం కొంత మేరకు నివారించవచ్చు అని ఆర్బీఐ ఈ నగదు నిల్వల నిష్పత్తిని పెంచుతుంది. ఎటు తిరిగి ద్రవ్య సప్లైని తగ్గించి ద్రవ్యోల్బణాన్ని నివారిస్తుంది. మరొక ద్రవ్యపరమైన చర్య మార్జిన్ ఆవశ్యకతను పెంచడం. సాధారణంగా వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు వస్తువులను లేదా ఆస్తిని పూచిగా పెట్టుకొని వాటి విలువ పూర్తిగా కాకుండా కొంత తగ్గించి రుణాలు ఇస్తుంది. ఈ తగ్గించే రేటునే మార్జిన్ అంటారు. అంటే వారు పూచీగా పెట్టిన ఆస్తిని కానీ వస్తువులను కానీ వాటి విలువకు పూర్తిగా కాకుండా తగ్గించి రుణమిస్తుంది వాణిజ్య బ్యాంకులు. ఈ తగ్గించే రేటునే మార్జిన్ అంటున్నాం. మరి ద్రవ్యోల్బణ కాలంలో ఈ మార్జిన్లను పెంచుతుంది. మార్జిన్లను పెంచడం వల్ల వాళ్ళు రుణం తీసుకోవడానికి వెనుకంజ వేస్తారు. అంటే ద్రవ్య సప్లై కొంతవరకు తగ్గుతుంది. ఇంకొక అంశం ఏంటంటే ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్లో అమ్మటం. అంటే ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు. ప్రభుత్వం తన సెక్యూరిటీలను ఓపెన్ మార్కెట్లో అమ్మటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయొచ్చు. ఈ సెక్యూరిటీలను వ్యక్తులు కానీ వాణిజ్య బ్యాంకులు కానీ కొనుగోలు చేయటం ద్వారా వారి దగ్గర ఉండే ద్రవ్య నిల్వలన్నీ కూడా కేంద్ర బ్యాంకుకు వెళ్తాయి, ఆర్బీఐకి వెళ్తాయి. దీంతో ద్రవ్య చలామణి తగ్గి ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థలో తగ్గిపోతుంది. అంటే ప్రభుత్వం తన సెక్యూరిటీలను ఓపెన్ మార్కెట్లో అమ్మటం ద్వారా కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తుంది. నెక్స్ట్, ఇంకొక ద్రవ్యపరమైన చర్య ఏంటంటే వినియోగ పరపతిని నియంత్రించడం. ద్రవ్యోల్బణాన్ని నివారించాలంటే పెట్టుబడి పరపతినే కాకుండా వినియోగ పరపతిని కూడా నియంత్రించాలి. అంటే ధనికులు వినియోగించే వస్తువులను ప్రదర్శన ప్రభావం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా వాటిని అనుకరిస్తాయి. దీనిని అవకాశంగా తీసుకొని వాణిజ్య బ్యాంకులు వీరికి రుణాలను ఇస్తాయి. అంటే మధ్యతరగతి వారు ధనికులను పోల్చుకొని విలాస వస్తువులను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తారు. వీరికి వాణిజ్య బ్యాంకులు రుణాలను ఇస్తాయి. దీనివల్ల నిత్యావసర వస్తువులకు ఉపయోగించే వనరులను విలాస వస్తువులకు ఉపయోగిస్తారు. కాబట్టి ప్రజల వినియోగ పరపతిని నియంత్రించడానికి ముందుగా కట్టాల్సిన సొమ్మును పెంచడం, లేదా ముందుగా కట్టాల్సిన సొమ్ము అంటే డౌన్ పేమెంట్ను పెంచడం, లేదా వాయిదాలను పెంచడం ద్వారా, వడ్డీ రేటును పెంచడం ద్వారా వినియోగ పరపతిని ఆర్బీఐ నియంత్రిస్తుంది. ఇవి ఆర్బీఐ తీసుకునే ద్రవ్యపరమైన
చర్యలు. ఇప్పుడు కోశపరమైన చర్యలు. కోశపరమైన చర్యలు అంటే ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కోశ విధానాన్ని వాడుతుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయం పన్నుల ద్వారా వస్తుంది. ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి ప్రజలపైనే వ్యయం చేస్తుంది. అంటే ప్రభుత్వ ఆదాయము, ప్రభుత్వ వ్యయము, ప్రభుత్వ రుణాలకు సంబంధించిన బడ్జెట్ విధానాన్నే కోశ విధానం అంటారు, ఫిజికల్ పాలసీ అంటారు. ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కోశ విధానమే సరైన సూచి అని జేఎం కీన్స్ సూచించారు. అంటే ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కోశ విధానాన్నే వాడాలని జేఎం కీన్స్ యొక్క అభిప్రాయము. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించుటకు ప్రభుత్వం బడ్జెట్ ద్వారా తన కోశ విధానాన్ని ప్రకటిస్తుంది. ఇప్పుడు కోశ విధానం యొక్క అంశాలేంటో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రభుత్వ వ్యయము. ద్రవ్యోల్బణ సమయంలో ప్రభుత్వ వ్యయం బాగా పెరుగుతుంది. ఎందుకని అంటే వస్తు సేవల సప్లై తగ్గడం వల్ల, ద్రవ్య చలామణి పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రైవేట్ వ్యయానికి విరుద్ధంగా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోవాలి. కానీ యుద్ధ సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు వ్యయం తగ్గించుకోవడం కుదరదు. ఆధునిక సమాజంలో ఇది సాధ్యపడదు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించినా కూడా మళ్ళీ తిరిగి ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. అందుకనే ప్రభుత్వ వ్యయం అభివృద్ధి కార్యకలాపాలపైన చేయాల్సి ఉంటుంది. ఇంకొక కోశ విధాన చర్య ఏంటి అంటే పన్నులను విధించడం. ద్రవ్యోల్బణ సమయంలో ప్రజల వద్ద ఉండే ఖర్చు చేయగలిగిన ఆదాయాన్ని తగ్గించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అంటే ద్రవ్య సప్లైని తగ్గించాలి కాబట్టి వారి వద్ద ఉండే ఖర్చు చేయగలిగిన ఆదాయాన్ని కంట్రోల్ చేయాలి. అంటే వస్తు సేవలు మార్కెట్లో వాటి సప్లై తక్కువగా ఉన్నందున వీరి కొనుగోలు శక్తిని తగ్గించాలి. అంటే వీరి ఆదాయం తగ్గితే వారి కొనుగోలు శక్తి తగ్గి వస్తువులను తక్కువగా డిమాండ్ చేస్తారు. దీనికోసం ప్రభుత్వం ఎంచుకున్న ఆయుధమే పన్నులు. ప్రభుత్వం పన్నులు విధిస్తే వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నిర్బంధంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే. సో పన్నులు చెల్లించటం వల్ల వారి కొనుగోలు శక్తి తగ్గి డిమాండ్ తగ్గుతుంది. ధరల పెరుగుదలను నియంత్రించవచ్చు. అలాగే దిగుమతులపైన విధించే టారిఫ్ని తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థలో వస్తు సప్లై పెరుగుతుంది కాబట్టి డిమాండ్ పెరిగినప్పటికీ ధరలు పెరగవు. అందుకే ప్రభుత్వం పన్నులను విధిస్తుంది. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ప్రజల వద్ద రుణాలు తీసుకోవడం. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించడం కోసం ఎక్కువ వడ్డీని ఎరగా చూపించి ప్రజల వద్ద నుండి ప్రభుత్వం రుణాలు తీసుకొని ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. ఇందులో 2 రకాలు ఉన్నాయి. అంటే వారికి వారే ఇష్టపూర్వకంగా ఇచ్చే రుణాలు, అలా ఇవ్వని పరిస్థితుల్లో బలవంతపు పొదుపులను, అంటే తప్పనిసరిగా చేయాల్సిన పొదుపులను, దీనినే జేఎం కీన్స్ సూచించాడు. దీనివల్ల వర్తమాన కాలంలో ద్రవ్య సప్లైని నియంత్రించవచ్చు. అందుకనే ప్రభుత్వం ప్రజల నుండి రుణాలను తీసుకుంటుంది. నెక్స్ట్ రుణ వ్యవహారాలను నియంత్రించటం. వాణిజ్య బ్యాంకులు చేసే పరపతి సృష్టి ద్వారా దేశంలో ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. కాబట్టి కేంద్ర బ్యాంకు కానీ ప్రభుత్వం కానీ
వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండే సెక్యూరిటీలను రద్దు చేయాలి. దీని ద్వారా వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే శక్తి తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఇవి రుణాలను తగ్గిస్తాయో దేశంలో ద్రవ్య సప్లై తగ్గుతుంది, ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకనే ప్రభుత్వం కానీ కేంద్ర బ్యాంకు కానీ వాణిజ్య బ్యాంకుల రుణాలు ఇచ్చే శక్తిని తగ్గించడం కోసం వాటి రుణ వ్యవహారాలను ఆపేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే దేశంలో ద్రవ్య విలువను పెంచడం. మన మారకం విలువ ఏంటి? రూపాయి. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో మారకం విలువను పెంచినట్లయితే ఎగుమతి చేసే వస్తువుల ధరలు పెరిగి వాటి డిమాండ్ తగ్గుతుంది. దీనివల్ల మన దేశంలోనే వస్తు సప్లై పెరుగుతుంది. అంతేగాక దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గుతాయి. కాబట్టి ఎగుమతి చేసే వస్తువులు, దిగుమతి చేసుకున్న వస్తువులు దేశంలోనే ఉంటాయి. కాబట్టి వస్తు సేవల సప్లై పెరిగి డిమాండ్కు సమానమై ధరలు తగ్గుతాయి. అంటే దేశంలో ద్రవ్య విలువను పెంచడం కోసం ఎగుమతులు, దిగుమతులు అంటే మన రూపాయి మారకం విలువను అంతర్జాతీయ మార్కెట్లో పెంచితే దీనివల్ల ద్రవ్యోల్బణాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు. ఇవి కోశపరమైన చర్యలు. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టే ఇతర చర్యలేంటో చూద్దాం. ఇతర చర్యలు, అదర్ మెజర్స్. ఉత్పత్తిని పెంచడం. ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలి? దేశంలో అనుప్రయుక్తంగా ఉన్న వనరులను సమర్థవంతంగా, అభిలషణీయంగా ఉపయోగించడం. అంటే మనం ఏవైతే ఉత్పత్తిలో యంత్రాలను ఉపయోగిస్తున్నామో వాటి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా ఎక్కువ కాబట్టి శ్రామికులు తక్కువ ధరకే లభిస్తారు. సో వారి సామర్థ్యాన్ని కూడా, శ్రామికుల సామర్థ్యాన్ని కూడా పూర్తిగా ఉపయోగించడం ద్వారా ఉత్పత్తిని గరిష్ట స్థాయిలో పెంచితే డిమాండ్కు అనుగుణంగా సప్లై కూడా పెరిగి ధరలు తగ్గుతాయి. తద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. నెక్స్ట్ రేషనింగ్ విధానం. ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తక్కువ ఆదాయ వర్గాల వారిపైన, పేదవారిపైన ధరల ప్రభావం పడకుండా నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, దీనినే పీడిఎస్ అంటాము, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాము, రేషన్ షాపుల ద్వారా చౌక ధరలకే ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. అంటే ఈ ద్రవ్యోల్బణ ప్రభావం వారిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపించకుండా ప్రభుత్వం తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందిస్తుంది. నెక్స్ట్ అనుత్పాదక వ్యయం తగ్గించడం. ప్రభుత్వం కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ వ్యయం చేసేటప్పుడే తిరిగి ఆదాయాన్ని ఇచ్చే వాటిపైన వ్యయం చేయాలి. దాన్ని ఉత్పాదక వ్యయం అంటాము. తిరిగి ఆదాయం రాని వాటిపైన ఖర్చు చేస్తే దాన్ని అనుత్పాదక వ్యయం అనాలి. ప్రభుత్వము, వ్యక్తులు, సంస్థలు అనుత్పాదక వ్యయాన్ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు. ఇంకొక ముఖ్యమైన చివరి అంశం జనాభా పెరుగుదలను నియంత్రించడం. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా ఎక్కువ కాబట్టి వారి అవసరాలు ఎక్కువ. జనాభా పెరుగుతూ ఉంటే
వారి అవసరాలు పెరిగి వస్తు సప్లై తగ్గిపోతుంది. సో జనాభా పెరుగుదల రేటును సాధ్యమైనంత వరకు తగ్గించగలిగితే డిమాండ్ను తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. అంటే ఈ ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాలు ఉంటాయి. కాబట్టి ధరల పెరుగుదలను ఆదిలోనే అంటే ప్రారంభంలోనే కొంతవరకు ప్రభుత్వం నియంత్రణ చేయటం ద్వారా ఆర్థిక వ్యవస్థ పైన ఉండే దుష్ఫలితాలను తగ్గించవచ్చు. అందుకే ద్రవ్య విధానం ద్వారా, కోశ విధానం ద్వారా, ఇతర చర్యల ద్వారా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేస్తుంది. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాలు. ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకునే నియంత్రణ సాధనాలు. థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.